అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన రైతులకు మూడవ విడత ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా భూమి కలిగిన రైతు కుటుంబాలకు మరియు ఆర్ఓఎఫ్ఆర్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఏడాదికి మొత్తం 20,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ప్రభుత్వం అందజేస్తోంది. ప్రభుత్వం మూడవ విడత నిధులను 6,000 రూపాయల చొప్పున శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మూడవ విడత వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడవ విడత నిధులను మార్చి 13న ప్రభుత్వం విడుదల చేయనుంది. దీని కింద అన్నదాత సుఖీభవ పథకం నుంచి 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ పథకం నుంచి 2,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతగా 2025 ఆగస్టు 2న, రెండవ విడతగా 2025 నవంబర్ 19న రైతుల ఖాతాల్లో 7,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడవ విడత నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని నగదు జమ చేస్తారు. అదే రోజు జాతీయ స్థాయి కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటిలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలో మూడవ విడతలో మొత్తం 2,40,530 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. వీరి ఖాతాల్లో సుమారు 135.48 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం జమ కానుంది.